మీకు ఈ కనిపిస్తున్న మొక్కలు చూసారా? చాలా మొక్కలు, కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. మొత్తం ఈ నేలంతా అవే మొక్కలు. చాలా మొక్కలు. మొత్తం కలుపు మొక్కలు ఇవే. ఈ మొక్కల్ని బాగా చూడండి. ఈ మొక్కలు నేను ఫోకస్ చేస్తున్నాను. నెమ్మది ఫోకస్ మా చాలా దగ్గరికి వెళ్తున్నాను. వీటిని మన తెలుగులో కుక్క పొగాకు అంటారండి. కుక్క పొగాకు, పిచ్చి పొగాకు, నక్క పొగాకు అని రకరకాలుగా అంటుంటారు. ఇవి చూడడానికి పొగాకు మొక్కలాగా ఉంటుంది ఆకులు, కానీ పొగాకు మొక్క కాదు. మంచి వాసన వస్తుంది. కొద్దిగా తులసి వాసన, ఘాటైన తులసి వాసనలా వస్తుంటుంది అన్నమాట. మంచిగా చాలా బాగుంటుంది, బొద్దుగా ఉంటుంది. ఇవి వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆగస్టు నుంచి స్టార్ట్ అవుద్దండి. వర్షాకాలంలో కూడా ఉంటుంది, కానీ శీతాకాలంలో ఎక్కువ వస్తుందన్నమాట. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇప్పుడు ఇది నవంబర్ నెల. నవంబర్లో ఈ స్టేజ్లో ఉంటుంది. తర్వాత డిసెంబరు, జనవరి కల్లా ఇవి బాగా పెరుగుతాయి. బాగా అంటే ఒక అడుగు దాకా, అడుగు అంటే అడుగు కాదు, ఒక మీటర్ దాకా కూడా పెరగచ్చు కొద్దిగా. కానీ మరీ హైట్ ఉండదు. 50 సెంటీమీటర్ మ్యాక్సిమం ఉంది. హైట్ పెరిగే కొలది ఈ బొద్దుగా నాకు చిన్నగా అయిపోద్దండి. వీటి పోషక పదార్థాలన్నీ పైకి పెరిగి ఆకు నెమ్మదిగా తగ్గిపోద్ది. ముందు వచ్చిన ఆకులు పెద్దగా ఉంటాయి, తర్వాత వచ్చిన ఆకులన్నీ చిన్నగా అయిపోతాయి. అయిపోయిన తర్వాత పసుపు రంగు పువ్వులు వస్తాయండి. ఇప్పుడు లేవు, పసుపు రంగు పువ్వులు తర్వాత వస్తాయి. ఇవి కొన్ని చోట్ల బాగా వస్తాయండి. చూడండి ఇవి ఎంత దట్టంగా, మొత్తం నేలంతా ఇవే మొక్కలు. మొత్తం ఆ దూరం వరకు చాలా, ఆ చెట్లు మొత్తం ఇవే, ఇవన్నీ అవే. ఇది నవంబర్ శీతాకాలం, పూర్తిగా ఇవి చూసారా? నేను ఇక్కడ తీస్తుంటే మంచి వాసన వచ్చేస్తుంది, గుమ్మ. అదొక రకమైన తులసి వాసనలాగా ఉంటుంది. తులసి వాసన కాదు, ఘాటుగా తులసి వాసనలాగా లైట్గా ఉంటుంది. దీన్ని కుక్క పొగాకు అంటారు. దీన్ని ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగిస్తారు. దగ్గు వచ్చేటప్పుడు, ఉబ్బసం అంటారు కదా, ఆయాసం, వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. అది కాకుండా నులుపురుగులు పోవడానికి, ఫైల్స్ పోవడానికి కూడా ఉపయోగించుకుంటారు. తర్వాత కొంతమంది చెప్తున్నారు పార్స్నెప్పి ఒకవైపు వస్తుందన్నమాట. ఒకవైపు వచ్చిన పొద్దున పూట వస్తుందన్నమాట పార్స్నెప్పి, తలకాయ నొప్పి. దానికి కూడా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇది కాకుండా నోట్లో పుల్లయి వచ్చినా బాగా పనిచేస్తుంది. అలాగే గజ్జి కురుపులు వాటిలో కూడా పనిచేస్తుంది. కొంతమంది చెప్తున్నారు కుక్క కరిచినప్పుడు కూడా ఇది టెంపరీగా ఇది వేసుకుంటే కొంత ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలని చెప్తున్నారు. ఏదేమైనా ఇది చాలా విలువైన మొక్క, బాగా ఉపయోగపడుద్ది. పొగాకులా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఈ మొక్క అంటాం. ఊసర్ని కాదు, ఏదో బ్లూమియా లేసరా అని దీని బొటానికల్ నేమ్ అన్నమాట. యాస్ట్రేసియా ఫ్యామిలీకి చెందినమాట. ఇంగ్లీష్లో కామన్ నేమ్ లెట్టూస్ లీప్ అంటారన్నమాట. సంస్కృతంలో దీన్ని కుకుందర అంటారన్నమాట. మనకు తెలుగులో తెలుసు కుక్క పొగాకు. వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది, మంచి. దీన్ని ఇప్పుడు ఎండబెట్టి కూడా పౌడర్ చేసి కూడా మనము రోజు ఉపయోగించుకోవచ్చు. తాగుతుంటే లోపల నులుపురుగులు పోతాయి, ఉబ్బసము, దగ్గు లాంటివి నివారణ అవుతాయి. చాలా మంచి మొక్క. నేను ఈ మొక్క గురించి చాలా క్లియర్గా ఫోటో తీసి మీకు అక్కడ రాసి చూపిస్తున్నాను. దీని సైంటిఫిక్ నేమ్ బ్లూమియా లేసరా, యాస్ట్రేసియా ఫ్యామిలీకి చెందింది. దీన్ని ఇంగ్లీష్లో కామన్గా లెట్టూస్ లీప్ అంటారు. సంస్కృతంలో దీన్ని కుకుందర అంటారు. తెలుగులో మనకి కుక్క పొగాకు, నక్క పొగాకు, పిచ్చి పొగాకు ఎన్నో రకాలుగా పిలుస్తారండి. ఇది క్లియర్గా ఉంటుంది. దీని ఆకు దగ్గర లైట్గా నూగులాగా ఉంటుందన్నమాట.
చాలా బొద్దుగా మంచిగా విపరీతంగా ఉంటుంది. మంచి వాసన వస్తుంది, దగ్గరికి రాగానే మంచి వాసన వస్తుంటుంది. చాలా విలువైన మొక్క ఇది. మీకు ఇంకా వివరాలు చెప్తాను. ఈ మొక్క ఫ్లవరింగ్ స్టేజ్ అంటే పూలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలనే దానికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు చూడండి, పసుపు రంగు పువ్వులు వస్తుంటాయి. తర్వాత ఎండిపోయిన తర్వాత కాయలు అలాగా నూగులాగా వస్తాయి. అవి ఎగురుతుంటాయి అన్నమాట గాల్లో. మీరు విత్తనాలు వచ్చినప్పుడు కూడా ఎండిపోయినప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. పువ్వులు మాత్రం పసుపు రంగులో ఉంటుంటాయి. ఆకు చిన్నగా అయిపోయింది. మొదట్లో చాలా పెద్ద ఆకు వచ్చింది, కానీ చిన్నగా అయిపోయింది. పైకి వచ్చే కొలది చిన్నగా మీకు అనిపిస్తుంది. మొదట్లో వచ్చిన మొక్కలాగా అనిపించదు. ఇప్పుడు చాలా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేసరికి కొద్దిగా తేడా వస్తుంది. ఆ మొక్క ఈ మొక్క ఒకటేనా అని డౌట్ వస్తుంది, కానీ ఇది ఒకటే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఈ మొక్క చాలా విలువైంది. ఈ కుక్క పొగాకు అనే మొక్క చాలా ఆరోగ్యానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎక్కువగా దగ్గు, శ్వాసకోశ వ్యాధులకి ఎక్కువగా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడైనా దొరికితే కంపల్సరీగా మీ ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది.